శ్రీమాత్రే నమః. అమృత ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు పౌర్ణమి, అలాగే హనుమాన్ జయంతి. ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వకాలంలో గంగానది ఒడ్డున ఒక గ్రామం ఉండేది. అందులో కపిలుడు అనేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ విధుడు. ప్రతిరోజు కూడా భగవంతుడిని నమ్ముతూ నిష్కల్మషంగా సంసారాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే రోజు గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే హనుమంతుని యొక్క షోడశాక్షరి మంత్రమైనటువంటి ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహ అనేటటువంటి మంత్రాన్ని నిష్టగా ధ్యానం చేస్తూ ఉండేవాడు. అవసరమైనటువంటి శాఖలను సంపాదించి ఇంటికి చేరుకుంటూ ఉండేవాడు. అయితే అనుకూలవత అయినటువంటి భార్య, ఆమెకు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేటటువంటి గుణం కలిగినది. ఎలాంటి కష్టాలొచ్చినా సరే, ఎంత బాధలు కలిగినా సరే ఎప్పుడూ చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడుపుతూ ఉండేది. అసలు అసంతృప్తి అనేది లేకుండా ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా జీవనాన్ని సాగిస్తూ ఉండేది. గంగా స్నానం, హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్నటువంటి ఆ యొక్క కపిలుడికి ఒకరోజు సువర్చల మనోహరుడు, భక్తవత్సలుడు, రామబంటు, భక్త శిఖామణి ప్రత్యక్షమవుతాడు. హనుమంతుడు 4 భుజాలతో, చంద్రకాంతితో, తెల్లని యజ్ఞోపవీతంతో, నవరత్నాలతో ఉన్నటువంటి కుండలాలతో, దుకూలంతో, ముత్యాల హారాలతో, ముంజమేకలంతో, జాంబవత వినత, నీలపావన, గంధమాదన, సుషేణ, మైండ వివిధులతో స్వామివారు ప్రత్యక్షమవుతాడు. స్వామిని చూసినటువంటి ఆనందం కపిలుడు దివ్యమైనటువంటి స్తోత్రాలు చేసి పులకితుడవుతాడు. ఆ ఆనందంతో మాటలు కూడా నోటి నుండి రాలేదు. అలా కొంతసేపటికి ఆ ఆశ్చర్యం నుండి తేరుకుంటాడు కపిలుడు. స్వామి హనుమ, నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది. ఇక నాకు నా గృహం మీద విచారం లేదు. నేను భక్తితో సమర్పించేటటువంటి ఈ యొక్క ఫల పుష్పాలను స్వీకరించు స్వామి అంటూ ఒక గొప్ప స్తోత్రం చేస్తాడు కపిలుడు. ఆ స్తోత్రానికి ఉండేటటువంటి అర్థం ఏమిటి అంటే, సూర్యదేవుని పుత్రికైనటువంటి సువర్చల నీ భార్య. నువ్వు కట్టింది బంగారు బట్టలు, కుండలాలు, రత్న మాణిక్యాలతో విరాజిల్లేవి. మెడలో తెల్లని ముత్యాలహారం. సుగ్రీవుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైనటువంటి హేమాహేమీలు నిన్నెప్పుడూ కొలుస్తూ ఉంటారు స్వామి. నువ్వు సంపూర్ణ కాముడివి. నీకు నేను ఏమిచ్చి సంతృప్తి పరచాలి చెప్పండి అంటూ ఆ యొక్క స్తోత్రానికి ఉండేటటువంటి భావం అనమాట. ఆ విధంగా ఆ యొక్క స్తోత్రాన్ని ఆలగించినటువంటి ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని చెప్పి మోక్షం మాత్రమే అతని యొక్క అభిలాష అని చెప్పి తెలుసుకుంటాడు. కపిలుడు హనుమతో అతని వెంట ఉన్నటువంటి పరివారం వివరాలు తెలియజేయవలసిందిగా స్వామివారిని ప్రార్థిస్తాడు. అందుకు అనుగ్రహించినటువంటి హనుమ పర్వతం వలె శరీరం ఉన్నవాడు గంధమాదనుడని, గైరికాది ధాతువులతో బంగారు అరటి తోటలో శోభిస్తూ ఉంటాడని, మిగిలిన వారందరూ మహామహులేనని, వారందరూ కూడా తనకు ఇరువైపులా ఉండేటటువంటి పార్షదులేనని, వారే జాంబవంతుడు, వినతుడు, నీలుడు, పనసుడు, సుసేనుడు, మైందుడు, ద్వివిధుడు అని చెప్పి వివరిస్తాడు. వీరందరూ కూడా మహాబలాధ్యులు, కార్యదక్షులు అని కూడా చెబుతాడు. కపిలుణ్ణి ఆప్యాయంగా పిలుస్తూ, కపిలా, ప్రతిరోజు కూడా నువ్వు నాకు అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నావు. నీ అభిషేక జలం ఒక ఏరుగా మారింది. దానికి వాలసాగరం అని పేరు ఏర్పడుతుంది. ఇందులో ఎవరైతే స్నానం చేస్తారో వారు తప్పకుండా పవిత్రులవుతారు. వారి కోరికలు తప్పక తీరుతాయి. ముందుగా నా భక్తులైన వారిని తప్పకుండా వారిని పూజించి తరువాతే నన్ను పూజించాలి. నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే. నా అవతారాలు, రూపాలు వేల కొద్ది ఉన్నాయి. ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వారికి ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అదృశ్యుడవుతాడు. ఆ తరువాత కపిలుడు మారుతినే పదే పదే ధ్యానించుకుంటూ నిత్య పూజ పూర్తి చేసుకొని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైనటువంటి కూరగాయలను తీసుకోకుండా వెళ్తాడు. అయితే జరిగిన విషయం అంతా కూడా భార్యకు పూసగుచ్చినట్లుగా తెలియజేస్తాడు. ఆమె కూడా చాలా సంతోషించి ఆంజనేయుని దర్శనం లభిస్తే ఇక ఏ లోటు ఉండదని చెప్పి ఏమీ తీసుకురాలేకపోయినందుకు కూడా బాధపడవద్దు అని చెప్పి ఊరడిస్తుంది. అయినా పిల్లల ఆకలి చూసి, వారికి బట్టలు లేకపోవడం చూసి మనసులోనే బాధను బయటికి చెప్పుకోకుండా కుమిలిపోతూ ఉంటుంది. స్వామి, మీరు నిత్యము కూడా స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తూ ఉంటారు. వేదశాస్త్రాలన్నీ కూడా చదివారు. అంత మాత్రం చేత మన ఆకలైతే తీరదు కదా. మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు. ఇక మన పిల్లలకు కానీ నాకు కానీ సరైనటువంటి బట్టలు కూడా లేవు. చిరిగిన వాటితోనే కాలక్షేపం చేస్తున్నాం. అడవిలో దొరికేటటువంటి కందమూలాలే మనకింతవరకు ఆహారం. మన దరిద్రాన్ని తీర్చలేనటువంటి ఆ ఆంజనేయుడి భజనతో జీవితమంతా గడిపేశారు.
అయినప్పటికీ ఫలితం ఏమీ లేదు. ఎక్కితే ముందుకు నడవనటువంటి గుర్రాన్ని ఎవరైనా కానీ విడిచిపెట్టేస్తారు. మీరు మాత్రం ఇంకా ఆ హనుమనే పట్టుకు పాకులాడుతున్నారు ఎందుకని? వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని చెప్పి అతని నిష్ఠూరంగా అంటుంది. ఆ మాటలు భరించలేక భగవంతుని దూషించడం పాపమని చెప్పి హితవు చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు. అంతలో హనుమ ప్రత్యక్షమవుతాడు. జరిగిందంతా కూడా కపిలుని ద్వారా వింటాడు. విచారించవద్దు అని చెప్పి ధైర్యం చెబుతాడు. అతని భక్తికి సంతోషించానని, దరిద్రం పోవడానికి ఒక మార్గం చెబుతాడు. వాళ్ళ ఇంటి వెనుక ఉన్నటువంటి ఒక రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని చెప్పి దాన్ని తెచ్చుకొని అనుభవించమని చెప్పి భార్యతో చెప్పమని చెప్పి స్వామి అదృశ్యమవుతాడు. అయితే కపిలుడు ఆ యొక్క విషయం గురించి భార్యకు చెబుతాడు. ఆమె నమ్మలేదు. మోసం అని అంటుంది. నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అంత అనుగ్రహమే ఉంటే ఆయనే స్వయంగా ఆ ధనాన్ని తీసుకొని వచ్చి మనకిచ్చేవాడు కదా అని విసుక్కుంటుంది. అప్పుడు అతని మనసు తీవ్రంగా క్షోభిస్తుంది. ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించినటువంటి సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్నటువంటి ధనరాశులతో ఉన్నటువంటి పెట్టెను బయటకు తీసి దానిని స్వయంగా తన శిరస్సు మీద ఉంచమని చెప్పి కపిలుడితో చెబుతాడు. అయితే కపిలుడు భయకంపితుడై అంత బరువు కలిగినటువంటి ఆ పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనని చెప్పి ఏడుస్తాడు. క్షమించమని చెప్పి ప్రార్థిస్తాడు. కపిలుని యొక్క నిష్కల్మషమైనటువంటి భక్తికి స్వామి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే నెత్తిపైకెత్తుకొని నిద్రపోతూ ఉన్నటువంటి ఆ కపిలుడి భార్య దగ్గర ఉంచుతాడు. ఆప్యాయంగా కపిలుని దగ్గరకు తీసుకొని కౌగిలించుకుంటాడు. నీకు ముక్తికి తగినటువంటి యోగ్యతను ఇస్తున్నాను. ఇదే నీకు చివరి ధనం అని చెప్పి స్వామి అదృశ్యమవుతాడు. అలా మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందు ఉన్నటువంటి అనంత ద్రవ్యరాశితో ఉన్నటువంటి ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోతుంది. తనను క్షమించమని చెప్పి భర్త కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. దైవాపచారానికి మన్నించమని చెప్పి హనుమను కూడా ప్రార్థిస్తుంది. అలా హనుమ ఇచ్చినటువంటి ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖాలు అనుభవించాడు కపిలుడు. అందరి కోరికలు తీర్చాడు. పిల్లల వివాహాలు చేశాడు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మనసంతా నువ్వే అని అతను హనుమ చరణాలనే ఆశ్రయించి చివరికి సాయుధ్యం పొందాడు కపిలుడు. కాబట్టి నమ్మిన వారికి నమ్మినంత సహాయం ఇచ్చేవాడే ఆ యొక్క శ్రీరామదూత అయినటువంటి ఆంజనేయుడు. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం గాలవుడు అనేటటువంటి ఒక కిరాతకుడు ఉండేవాడు. ఆహారం కోసం జంతువులను వేటాడుతూ ఉండేవాడు. ఇంటిని లక్ష్మీకళతో నిర్వహించి చాలా చక్కగా ఉండేవాడు. సాధు జీవనాన్ని గడిపేవాడు. అతనికి 40 సంవత్సరాలు వచ్చాయి. అయితే అతనికి ఏదో తీరనటువంటి బాధతో ఎప్పుడూ కూడా దిగులుగా ఉండేవాడనమాట. అయితే ఒకనాడు గాలవుడు వేట కోసమై అడవిలోకి వెళ్ళి ఒక జింక కనబడగానే దాన్ని వెంబడిస్తాడు. అది మధ్యలోనే మాయమైపోయి కనిపించలేదు. అలా మృగం కనిపించినందుకు బాధపడతాడు. తాను చేరినటువంటి ఆ ప్రదేశం నైమిషారణ్యం అని తెలుసుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి మహర్షులందరినీ కూడా సేవించి మనోవ్యాధిని మాంచుకోవాలని చెప్పి భావిస్తాడు. అలా దగ్గరలో ఉన్నటువంటి పుష్కరముని యొక్క ఆశ్రమం వద్దకు చేరుకుంటాడు. వెళ్ళి పుష్కరముని యొక్క పాదాలపై పడి మనసులో ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి బాధ అంతా కూడా తెలియజేస్తాడు. దానికి తనకు దేనిపైన ఆసక్తి లేదని చెప్పి, ఏది రుచిగా అనిపించడం లేదని చెప్పి, మహర్షి దర్శనంతో తన జన్మ చరితార్థమైందని చెప్పి, తన వ్యాధి తగ్గేటటువంటి మార్గం చూపించమని చెప్పి వేడుకుంటాడు. అలా కొంతకాలం అక్కడే వేచి ఉండమని చెప్పి ఆ ముని సెలవిస్తాడు. రోజు కూడా పుష్కరమునిని సేవిస్తూ ఫలాలు, కాయలు, పూలు కోస్తేస్తూ దర్భలు కోసి అందిస్తూ అక్కడే ఉంటాడు గాలోడు. అతని యొక్క శ్రద్ధాభక్తులకు మహర్షి సంతోషించి అతన్ని కరుణించాలని భావించి అతనికి హనుమ మంత్రాన్ని ఉపదేశించవచ్చా? ఒకవేళ ఉపదేశిస్తే హనుమ అనుగ్రహిస్తాడా? ప్రసన్నుడై అతని కోరిక తీరుస్తాడా? అనేటటువంటి సందిగ్ధంలో కొంతకాలం ఉంటాడు ఆ ముని. అయితే ఒకనాడు నిండు మనసుతో హనుమను స్మరిస్తాడు. ఆంజనేయుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు. ఆయన ఆకారం బంగారు యజ్ఞోపవీతం, స్వర్ణ వస్త్రాలు, రత్నాలు పొదిగినటువంటి చేతి కంకణాలు, పాదాలకు బంగారు కడియాలు, శిరస్సుపై రత్నఖచిత కిరీటం, శంఖం లాంటి కంఠం, బంగారు చిరుగజ్జలున్నటువంటి వడ్డానం, స్వర్ణ తాటాంకాలు, శ్రీకారం లాంటి కర్ణాలు, చంపకం వంటి నాసిక, విశాల నేత్రాలు, నెమలిపించం వంటి కురులతో ఉన్నటువంటి కొప్పు, మన్మధుని విల్లు లాంటి కనుబొమ్మలు, హంసనడక వంటి నడక, తొండపండు వంటి పెదవులు, ముక్తాతిలకంతో నుదురు, మృదుల బాహుద్వయం, అందాల రాశి వంటి భార్య అయినటువంటి సువచలాదేవితో కన్నుల పండుగగా స్వామివారు కనిపించాడు. మహర్షి మనసులో ఉన్నటువంటి సందేహాన్ని గమనించాడు హనుమ. గాలవునికి మంత్రం ఉపదేశించడంలో సందేహం అక్కర్లేదని, ఎవరికైనా ఉపదేశించవచ్చని చెప్పి వివరిస్తాడు. అందరూ కూడా కులలింగ భేదం లేకుండా తన మంత్రాన్ని ఉపదేశం పొంది ఫలితం పొందవచ్చు అని అంటాడు.
వంచకునికి, కృతజ్ఞుడికి, గర్విష్ఠికి, లోబికి, గురువు మీద విశ్వాసం లేనివాడికి మాత్రం తన మంత్రం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఉపదేశించవద్దు అని చెప్పి హితవు చెబుతాడు. అలా పుష్కరమునికి మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా అప్పుడు పటాపంచలైపోతాయి. గాలుని దగ్గరకు పిలిచి దగ్గరలో ఉన్నటువంటి ఒక పుణ్య జలాశయంలో స్నానం చేసి శుచిగా రమ్మని చెబుతాడు. దానికి గాలవుడు అతి భక్తిగా, మహర్షి, మీ పాదజలమే నాకు పవిత్రోదకం. అది గంగాది సకల తీర్థాల కంటే కూడా పవిత్రమైంది. గురు పాదోదకం సర్వ పాపాలను విముక్తి చేస్తుందని పెద్దలు చెప్పారు కదా. కాబట్టి నేను వేరే పవిత్ర జలంలో స్నానం చేయవలసినటువంటి పనే లేదు. మీ పాదజలమే నా సకల పాప విముక్తి కలిగిస్తుంది. కాబట్టి నన్ను అనుగ్రహించండి అని చెప్పి వేడుకుంటాడు. అలా కిరాతకుడైనటువంటి గాలువుని యొక్క భక్తికి చెలించిపోతాడు ముని. యోగ విడుదలైనటువంటి ఆ పుష్కరుడు హనుమను ధ్యానించి తన పాదజలాన్ని గాలువుని యొక్క శిరస్సుపై చల్లుతాడు. గాలుని విశ్వాసం మరి అంత గొప్పది. వెంటనే అతనికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. లోపల ఉన్నటువంటి వ్యాధి కూడా నివారణ అవుతుంది. ఎంతో ఆరోగ్యవంతుడవుతాడు. పరిశుద్ధ దేహాంతరంగుడవుతాడు. వెంటనే మహర్షి అతనికి హనుమ యొక్క ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అప్పుడు గాలవుడు ఆ మహర్షి యొక్క సన్నిధిలోనే 108 సార్లు ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపిస్తాడు. వెంటనే ఫలితం దక్కుతుంది. అతనికి అతీంద్రియమైనటువంటి శక్తులు లభిస్తాయి. జ్ఞాని అవుతాడు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుసుకోగలిగేటటువంటి సామర్థ్యం అతనికి లభిస్తుంది. ఆకాశ గమనం వస్తుంది. అలా అన్ని లోకాలు తిరగగలిగేటటువంటి గొప్ప శక్తివంతుడవుతాడు. సిద్ధచార గంధర్వ గణాలన్నీ కూడా గాలవుని యొక్క అపూర్వ శక్తి సామర్థ్యాలు చూసి అబ్బురపడతాయి. సర్వశక్తిమానుడైనటువంటి ఈ గాలవుడు పుష్కర మహర్షిని చేరి నమస్కరించి, మహానుభావ, నిరంతరం కూడా మీ పాదపద్మాల మీద భక్తి కలిగి ఉండేటటువంటి వరాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటాడు. అప్పుడు గురువు ఆశీర్వదించి మంత్రాన్ని కడు శ్రద్ధాభక్తులతో జపించమని చెప్పి, దానిని కనుక నీవు మర్చిపోతే చాలా కష్టాలు నీ మీద పడతాయని చెప్పి మరొకసారి హెచ్చరిస్తాడు. ఆ విధంగా గాలవుడు అక్కడి నుండి గురువును విడవలేక తన యొక్క ప్రాంతాన్ని తిరిగి బయలుదేరి వెళ్ళిపోతాడు గాలవుడు. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం గంధర్వ నగరం అనే సుందర పట్టణంలో ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసుకునేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు. దానికి దగ్గరలోనే ఒక చిన్న అడవి ఉండేది. అందులో సుదంతుడు అనేటటువంటి పేరున్నటువంటి మహర్షి ఉండేవాడు. ఆయన సద్గుణ సంపన్నుడు, తపోనిధి, ఆశ్రమ ధర్మాలన్నిటినీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ మునిగా పవిత్ర జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. మంత్రమననంతో ఋషి అయ్యాడు. హృదయంలో ఆత్మారాముని దర్శిస్తూ ఆనంద బ్రహ్మలాగా ఆనందమూర్తిగా ఉన్నాడు. వృద్ధాప్యం ప్రవేశించి ఆకలి దప్పికలచే పీడింపబడుతూ ఉంటాడు. ఒకనాడు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి ఎంతో శ్రమపడుతూ బయలుదేరతాడు. వచ్చిన వారందరినీ కూడా ఆదరిస్తూ భోజన పానీయాలతో సంతృప్తి పరుస్తూ ఉంటాడు భరద్వాజుడు. కానీ ఈ సుదంతుని మాత్రం పట్టించుకోలేదు. ఆకలిగా ఉన్నటువంటి సుదంతుడు భరద్వాజ మహర్షి దగ్గరకు చేరుకొని ఆయనకు నమస్కరించి, మహర్షి, అందరినీ కూడా ఆదరిస్తున్నారు, మరి నా మీద ఎందుకు అనాధారం చూపిస్తున్నారు? నేను కడు దరిద్రుణ్ణు, పైగా వృద్ధుణ్ణు, ఆకలి దప్పికతో బాధపడుతూ భరించలేక మీ చెంతకు చేరాను. మరి మీరే నన్ను ఈ విధంగా ఎడబాటు పెడితే ఎలా చెప్పండి అంటూ వినవించుకుంటాడు. మహర్షి హృదయం కరిగి జాలిగా సుదంతుని వైపు చూస్తాడు, ఓదారుస్తాడు, దుఃఖించవద్దు అని చెబుతాడు. అతనికి ఆతిథ్యం ఇవ్వకుండా ఉండడంలో తన తప్పేమీ లేదని, అదంతా కూడా సుదంతుడు చేసినటువంటి పాపకర్మ ఫలమే అని చెప్పి వివరిస్తాడు. ఆ విధంగా తన యొక్క పూర్వజన్మ పాపకర్మ గురించి ఈ విధంగా చెబుతున్నాడు. పూర్వం నువ్వు ఒక రాజ్యానికి చెందినటువంటి రాజుగా ఉండేవాడివి. అందరినీ బాగా చూసుకునేవాడివి. విద్యావంతుడివే అయినా నువ్వు ఎందుకో గాని హనుమంతుని ఎప్పుడూ దూరంగా పెట్టేవాడివి. హనుమను దేవుడు కాదు అని చెప్పేవాడివి. ఒక సామాన్యమైనటువంటి కోతి అని భావించి ఎప్పుడూ స్వామిని నిందిస్తూ ఉండేవాడివి. అంతేకాదు, హనుమంతుణ్ణి ఉపాసించే వారిని కూడా ఎన్నో రకాలుగా బాధిస్తూ ఉండేవాడివి. కానీ నీ తలరాత ఇంకో విధంగా ఉంది. నీ శత్రువులందరూ కూడా ఒకనాడు ఏకమై నిన్ను ఓడించి నీ రాజ్యాన్ని ఆక్రమించి నిన్ను అడవులకు పంపించారు. నీ భార్యా పిల్లలు చనిపోయారు. నువ్వన్నీ పోగొట్టుకోవడం చేత కృంగి కృశించి ఆ అడవిలోనే మరణించి బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడినందుకు బ్రాహ్మణుడిగా జన్మించావు. నిష్కామంగా నిశ్చల బుద్ధితో తపస్సు చేసి ఋషి అనిపించుకున్నావు. అయినప్పటికీ హనుమను దూషించినటువంటి ఫలితంగా నువ్వు ఆకలి బాధకు గురయ్యావు. ఆ యొక్క దుష్కృతి పోగొట్టుకోవడానికి నువ్వు హనుమంతుని సేవించాలి. నేను నీకు హనుమంతుని యొక్క మంత్రాన్ని ఉపదేశిస్తాను. దానిని నీవు తీవ్రంగా జపిస్తూ నీ కోరికను తప్పకుండా నీవు తీర్చుకోగలవు అని చెప్పి చెబుతాడు.
అలా భరద్వాజుడు ఉపదేశించినటువంటి హనుమాన్ మంత్రాన్ని అక్కడే ఆయన సమక్షంలోనే జపించాడు సుదంతుడు. అప్పటికప్పుడు హనుమ ప్రత్యక్షమై సమాధరించాడు. సుదంతుడు హనుమ పాదాలపై వాలి నమస్కరించాడు. తనను ఉద్ధరించమని చెప్పి స్వామిని అనేక రకాలుగా స్తోత్రాలు చేశాడు. అంజనానందనుడు ఆనందపడి, సుదంతా బాధపడవద్దు, నన్ను సేవించు, నీకిదే చివరి జన్మ అని చెప్పి ఊరడించి అదృశ్యమవుతాడు. అప్పటి నుండి సుదంతుడు ప్రతినిత్యము కూడా హనుమను సేవిస్తూ, పూజిస్తూ, స్మరిస్తూ, ఉపాసిస్తూ తన యొక్క జీవితాన్ని సంతోషంగా గడిపాడు. జీవితాన్ని ధన్యం చేసుకుని చివరకు హనుమలో లీనమయ్యాడు. ఇప్పుడు హనుమంతుడు చేపట్టినటువంటి సత్యాగ్రహం గురించి తెలుసుకుందాం. శ్రీరామభక్తుడైనటువంటి హనుమకు ఆయనతోనే కలహం ఏర్పడింది. అది యుద్ధం వరకు వెళ్ళింది. యుద్ధం చేయాలన్న కోరిక లేకపోయినా శ్రీరామనామ మహిమతో సీతాపతిని ఓడించి ఆయన అనుగ్రహాన్ని సంపాదించాడు హనుమంతుడు. రాముడెక్కువ, రామనామం ఎక్కువ అనే సందేహం వచ్చింది. వారణాసి అనే పట్టణంలో విశ్వనాథుడు కొలువై ఉంటాడు. దానికి కాశీ అని పేరు. సత్యహరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని వేలం వేసినటువంటి ప్రదేశం కూడా అదే. విశ్వామిత్రుని బాధలు భరించి హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందినటువంటి ప్రదేశం అది. ఈ పట్టణాన్ని ధర్మాత్ముడు సత్యసంధుడు అయినటువంటి యయాతి మహారాజు పాలిస్తూ ఉండేవాడు. అతని పాలనలో ప్రజలందరూ కూడా సుఖంగా, రోగాలేవీ లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఒకనాడు యయాతి మహారాజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ విశ్వామిత్రాది మహర్షులందరూ ఉన్నారు. అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానంగా నారద మహర్షి సమక్షంలో జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి మునులందరికీ కూడా నమస్కరిస్తూ మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలనేటటువంటి ఆలోచన అప్పుడు నారదుడికి కలుగుతుంది. అయితే అతను వెంటనే అక్కడే ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వెళ్ళి, చూసావా మహర్షి, ఆ వశిష్ఠుడు మొదలైనటువంటి మునులందరికీ కూడా ప్రణామం చేశాడే కానీ ఆ యయాతి నీకు మాత్రం ప్రణామం అని చెప్పి అనలేదు, గమనించావా అని చెప్పి పుల్లవేస్తాడు. ఇంకేముంది, అది అవమానంగా భావించాడు కోపిష్టి విశ్వామిత్రుడు. యయాతికి తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. అలా కోపంతో ఉన్నటువంటి విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరాన్ని చేరుకొని శ్రీరాముని సందర్శిస్తాడు. రాముడు ఉచిత సత్కారాలు చేసి మహర్షి యొక్క రాకకు కారణం తెలపమని కోరుకుంటాడు. ఆయన, రామా, కాశీరాజు యయాతి మేమున్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. కానీ మేము చేస్తున్నటువంటి యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ కూడా నమస్కరించి నన్ను మాత్రం పలకరించకుండా అవమానం చేసి వెళ్ళిపోయాడు. అతను నీ భక్తుడు అయినప్పటికీ ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా పరాభవాగ్ని చల్లార్చు అని అంటాడు. అలా గురువు విశ్వామిత్రునికి జరిగినటువంటి అవమానం తనకే జరిగినట్లుగా భావించాడు రాఘవుడు. ధర్మరక్షణ తన కర్తవ్యం అని అనుకుంటాడు. వెంటనే ధనస్సును చేతిలోకి తీసుకొని ముందు వెనక ఆలోచించకుండా సూర్యాస్తమయంలోపు యయాతిని చంపేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. అదే విషయాన్ని నారదుడు యయాతికి తెలియజేస్తాడు. అతన్ని కాపాడగలిగింది శ్రీరామ బంటైనటువంటి హనుమంతుడు ఒక్కడే అని చెప్పి సలహా ఇస్తాడు. ఇక తన ప్రభువుతో అకారణమైనటువంటి కలహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి హనుమంతుని తల్లి అయినటువంటి అంజనాదేవి పాదాలపై పడతాడు. శరణు వేడుకుంటాడు. ఆమె మాతృ హృదయం కరిగి ప్రాణభయం లేదని చెప్పి అభయమిస్తుంది. ఆమె హనుమతో యయాతిని రక్షించమని చెప్పి కోరుకుంటుంది. అప్పుడు అడిగారు వారిద్దరు, యయాతిని చంపాలని చెప్పి ప్రతిజ్ఞ చేసింది ఎవరు అని. యయాతి విషయం అంతా కూడా వివరించి చెబుతాడు. రామస్వామితో విరోధం అతనికి ఇష్టం లేదు, అయినప్పటికీ తల్లిచ్చినటువంటి శరణు మాటను పాటించాలి కాబట్టి సరేనని చెప్పి యయాతిని వెంట తీసుకొని అయోధ్యకు వెళతాడు హనుమంతుడు. అలా సరయూ నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోబెట్టి ఎడతెరిపి లేకుండా శ్రీరామనామాన్ని జపించమని చెప్పి యయాతికి చెప్పి శ్రీరాముని సందర్శించాడు మారుతి. రామా, నీ నామం జపించే వారినెవ్వరినీ కూడా చంపను అన్న ప్రతిజ్ఞ నువ్వెప్పుడో చేశావు, నీకు జ్ఞాపకం ఉందా అని అడుగుతాడు హనుమంతుడు. నా నామం జపించేవాడిని నేను సంహరించను అన్నాడు శ్రీరాముడు. ఇక శ్రీరాముడు ఆ రోజు సూర్యుడు అస్తమించేలోగా యయాతిని సంహరిస్తాను అని కొలువు కోటంలో చేసినటువంటి ప్రతిజ్ఞ అయోధ్యాపురవాసులందరికీ కూడా తెలిసిపోతుంది. దాంతోపాటు యయాతిని రక్షిస్తానని హనుమ శపథం చేసినటువంటి మాట కూడా అంతా పాకిపోతుంది. అందరూ ఏం జరుగుతుందో అనేటటువంటి కుతూహలంతో ఆ సరయూ నది దగ్గరకు చేరుకుంటారు. హనుమంతుడికి యయాతిని విడవమని చెప్పి సలహా ఇస్తారు అందరూ కూడా. అంతలో రాముడు సోదర సమేతంగా అక్కడకు చేరుకుంటాడు. యయాతిని విడిచిపెట్టమని అంటాడు శ్రీరాముడు. దానికి మారుతి, రక్షించడమే ధర్మంగా ఉన్నటువంటి నేను మీకు సేవకుణ్ణి. నువ్వు చేపట్టినటువంటి వ్రతాన్ని నేను చేస్తున్నాను. యయాతిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపి ఆ తరువాత అతన్ని సంహరించు అని చెప్పి వినవించి బిగ్గరగా రామనామం చేస్తూ గదను చేత్తో పట్టుకుంటాడు యుద్ధ సన్నద్ధుడైనటువంటి హనుమంతుడు.
ఇక రాముడు వేసినటువంటి బాణాలన్నీ కూడా హనుమ దాకా వచ్చి వెనక్కి వెళ్ళి రాముని అమ్ముల పొదల్లోకి చేరిపోతా ఉంటాయి. లాభం లేదని చెప్పి శ్రీరాముడు యయాతి మీద బాణాలు సంధిస్తాడు. అవి రామనామం చేస్తున్నటువంటి ఆ యయాతిని తాకకుండా అమ్ముల పొదలోకి చేరిపోతూ ఉంటాయి. అంతలో సూర్యాస్తమయం అవుతుంది. శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. రామా, వీరిద్దరూ కూడా నీ భక్తులేనయ్యా. నువ్వు చంపాలనుకోవాలనుకున్నా కానీ వారిని నువ్వు మాత్రం చంపలేవు అని చెబుతాడు. యయాతిని పిలిచి శ్రీరాముని పక్కన చేరినటువంటి విశ్వామిత్రుడికి నమస్కరించమని చెప్పి హితవు చెబుతాడు. అలాగే నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతిస్తాడు. అప్పుడు నారద మహర్షి శ్రీరామచంద్రునితో, శ్రీరామ, నువ్వు గొప్ప, నీ నామం గొప్ప అని ఈ లోకానికి తెలియజెప్పడానికే నేనే ఈ యొక్క అకారణమైనటువంటి కలహాన్ని సృష్టించాను. నువ్వు అవతారం చాలించి వైకుంఠాన్ని చేరుకుంటే ఇక ఈ లోకం గతి ఏమిటి చెప్పు? రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలంటే నీ నామమే శరణ్యం. హనుమ రోమ రోమంలోనూ ప్రతి రక్త కణంలోనూ నీ రామనామాన్ని జీర్ణించుకున్నటువంటి మహాభక్తుడు. ఇక యయాతి నీకు అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు. నిత్య రామనామ స్మరణ చేయనిదే ఆహారం కూడా ముట్టుకోడు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు గ్రామ గ్రామాన శ్రీరామనామం మారుమోగుతూనే ఉండాలి. అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం. శ్రీరామనామం ప్రణవంగా మారి జీవకోటిని తరింపచేయాలి. ప్రజలందరూ కూడా సీతారాములను ఆదర్శ దంపతులుగా భావించాలి. మహర్షి విశ్వామిత్రునిది కూడా అదే అభిప్రాయం. సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి మహానుభావుడికి లోకవాసనలు అంటాయా? నీకు నీ నామానికి శ్రేయస్సు కలిగించడానికే ఆయన కూడా ఈ కలహంలో పాత్ర ధరించాడు. యయాతిని ఆదరించు. నీ నామానికి అత్యంత మహిమను చేకూర్చినటువంటి అంజనానందనుడైనటువంటి ఆంజనేయుణ్ణి మన్నించు. హనుమయే భవిష్యత్ బ్రహ్మ అని నీకు కూడా తెలుసు కదా అని అంటాడు నారదుడు. ఇక నారదుడు మాటలు విన వారందరూ కూడా సంతోషిస్తారు. హనుమంత యయాతులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని శ్రీరాముడు ఆలింగన భాగ్యాన్ని కల్పిస్తాడు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.